Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి సంబంధించినవంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది రిగార్డింగ్ ఫీ పర్టిక్యులర్స్ గురించి. సో అదైతే ప్రతి ఒక్కరు చూడాల్సిన అంశం అనమాట, అందుకొరకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఒక్క అప్డేట్ వచ్చేసి నిన్న అయితే రిలీజ్ అయిందనమాట, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే నిన్న 24th రోజున మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ జీవో ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. సో ఇది ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇప్పుడు మనం ఇదివరకైతే ఎంత అమౌంట్ ఉండే అది అంతా చూసాం. బట్ ఇది ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో కొత్తగా అంటే ఇక్కడ చూడండి, బీఎస్సీ న్యూ పారామెడికల్ డిగ్రీ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎడెడ్ అండ్ నాన్ మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి ఇచ్చారు. కొత్తగా ఏవైతే యాడ్ అయినాయో అవిటికి కూడా ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే అమల్లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఏది 2018-19 ఆర్డర్స్ ప్రకారం. సో ఇక్కడ మనం జిఓఎంఎస్ 62, 73, 153 ఇవి చూసామన్నమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో ఆల్మోస్ట్ యావరేజ్గా ఎంత అమౌంట్ ఉందంటే 19,000 అయితే అమౌంట్ ఉండే. సో ఇది అందరికీ చెప్పాను. ట్యూషన్ ఫీ వచ్చేసి మళ్ళీ ఎవరైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళైతే కట్టిన అవసరం లేదు వాళ్ళ రిపోర్టింగ్ టైంలో. ఎవరైతే ఎలిజిబుల్ అవ్వరో దే హ్యావ్ టు పే. ఓకేనా? సో ఇక్కడ ఇస్తే కనుక ఫస్ట్ ఒకటి చూస్తే కనుక in GO's first to second read above, government have issued no objection certificate, essentially certificate to start BSc paramedical courses in PS Institute of Paramedical Sciences, Kuppam, KIMS College of Paramedical Sciences, Amalapuram. In GO third read above, accorded permission to start BSc paramedical new courses in government medical college for the academic year 2018-19. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఈ యొక్క GOMS నెంబర్ 6273 వచ్చేసి ఏదైతే కొత్తగా పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ వచ్చిందో కుప్పంలో దానికి వర్తిస్తుంది, అలాగే కిమ్స్ కాలేజీకి వర్తిస్తుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 5th వన్ వచ్చేసి ఇది ఇన్ ద లెటర్ 5th read above, Dr. NTR University of Health Sciences has informed the government issued ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ టు పిఎస్ కుప్పం అండ్ కిమ్స్. ఇదంతా ఏం లేదు ఫ్రెండ్, జస్ట్ అండ్ ఇక్కడ పిఎస్ అండ్ కిమ్స్తో పాటుగా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూసుకోండి, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ టు స్టార్ట్ ద బీఎస్సీ న్యూ పారామెడికల్ డిగ్రీ కోర్సెస్ విత్ ఇంటేక్ ఆఫ్ 10 students per each course in government medical college by the following due procedure. And requested the government to issue the procedure and fixation of fee structure for the admission into BSc new paramedical degree courses in government medical colleges and unaided and non-minority private medical college from the academic year 2018-19 on per అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటంటే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చూస్తే కనుక ప్రతి కోర్స్కి ఈచ్ కోర్స్కి 10 seats అయితే పక్కా ఉంచుతున్నారు. కొత్తగా ఏవైతే కాలేజెస్ యాడ్ అయినాయో వీటిలో కూడా పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. 2018 నుంచి 19 అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా కొనసాగాలి అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ఈ యొక్క అంశంలో చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మరొకటి ఇక్కడ చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై యాక్సెప్ట్ ద ప్రపోజల్ ఆఫ్ ద రిజిస్టర్. అంటే గవర్నమెంట్ తర్వాత కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు పంపించినటువంటి డేటాని, సో వాళ్ళు బీఎస్సీ నర్సింగ్తో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఒప్పేసుకున్నారు, జియో అనేది పాస్ చేశారు ఫర్ బీఎస్సీ నర్సింగ్కి. సేమ్ అలాగే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి కూడా అలాగే చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాని కొరకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారని చెప్పారు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారనమాట. క్లియర్ కట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ ఇచ్చారు నోట్, సో మీరు చదువుకోవచ్చు. ఇందులో కేర్ఫుల్ ఎగ్జామినేషన్ పూర్తిగా ఉంటుందన్నమాట, సీట్స్ ఎలా పొందాలి, ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పేసి. ఇక్కడ ఫీ స్ట్రక్చర్లోకి వస్తే కనుక ట్యూషన్ ఫీ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ట్యూషన్ ఫీ ఫర్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి అండ్ అలాగే మనకి ఇక్కడ బీఎస్సీ పారామెడికల్కి కూడా ఇచ్చారు, చూసుకోండి మీరు కావాలంటే. సో పర్ యానంకి వచ్చేసి కన్వీనర్ కోటా 60% అయితే అందులో వచ్చేసి 17,600 రూపీస్ అయితే ఫీ అమౌంట్ అయితే ట్యూషన్ ఫీజు కదా ఉంటుందని చెప్పారు. అండ్ మేనేజ్మెంట్ 40% సీట్స్ అయితే ఫిల్ చేసుకోమని చెప్పారు. అండ్ 79,200 రూపీస్
అంటే ఆల్మోస్ట్ 1 lakh వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ 17,600 అంటే 20,000 వరకు వెళ్ళిపోతుంది అనమాట ట్యూషన్ ఫీజు. ఓకేనా, ఇక్కడ ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండదు. కాలేజ్ వరకు వెళ్ళిన తర్వాత కొంచెం పెరగవచ్చు, తగ్గదు కానీ పెరిగిద్ది. అండ్ ఇక్కడ స్పెషల్ ఫీజు కనుక చూస్తే అడ్మిషన్ ఫీ వచ్చేసి 500 ఫర్ ఫస్ట్ ఇయర్. అండ్ కాషన్ డిపాజిట్ వచ్చేసి 1,500. అండ్ మనకు వచ్చే స్పోర్ట్స్ దీనికి వచ్చేసి 1,500. అండ్ లైబ్రరీ ఫీ, ల్యాబ్ ఫీ 2,500 అండ్ లైబ్రరీ ఫీ 500. టోటల్గా వచ్చేసి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 6,500 రూపీస్ వచ్చేసి మీరు అదనంగా ఎక్సెప్ట్ ట్యూషన్ ఫీజు కాకుండా, అలాట్మెంట్ ఆర్డర్ ఫీ కాకుండా మిగతా ఫీ అయితే ఇది మీరు పే చేయాలన్నమాట. ఫర్ ఫస్ట్ ఇయర్కి ఇంత, సెకండ్ ఇయర్కి 4,500 అండ్ థర్డ్ ఇయర్కి కూడా 4,500 అనమాట. సో అంతే. అండ్ ఒక వన్ థింగ్ ఏంటి అంటే ట్యూషన్ ఫీజు దగ్గర మీకు తెలియదు కదా, ట్యూషన్ ఫీజు గురించి జీవోస్ అయితే పాస్ చేస్తారు. జీవో గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓవరాల్గా కొన్ని కాలేజెస్ చూస్తే 45,000 ఉంది, కొన్ని కాలేజెస్ చూస్తే 35,000 ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఎంత 1-2 కాలేజెస్ ఉన్నాయి అటువంటి కాలేజెస్, అంతకు మించి లేవు. అండ్ అన్ని కాలేజెస్ మ్యాక్సిమం 19,000 ఉన్నాయి అంతే. 19,000 యావరేజ్గా అన్ని కాలేజెస్కి ఉన్నాయి. ఇప్పుడు మనం 100% కాలేజెస్ తీసుకుంటే అందులో 90% కాలేజెస్కి 19,000 ఉంది. ఓన్లీ 10% కాలేజెస్కి మాత్రం 35,000, 45,000 అండ్ 38,000 అట్లా నార్మల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క నోటీస్ అయితే నిన్న అయితే తెలుసుకోమని చెప్పేసి అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అందుకొరకే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. సో ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్. మీ ఇష్టం, రిపోర్టింగ్ చేస్తారా చేయరా, దట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. బట్ నేనైతే చెప్పదలుచుకుని చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.